దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మరొకసారి మీ ముందుకు వచ్చి ఇటు రీతిగా నిలబడి దేవుని యొక్క వాక్యమును మీతో పంచుకోవటానికి ఇటు అవకాశం కల్పించినటువంటి దేవాతి దేవునికి అనగా మన ప్రభువును రక్షకునగు యేసయ్యకు సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఆమేన్. అదేవిధముగా ఈ సమయంలో దేవుని యొక్క మాటలు వినటానికి వచ్చినటువంటి మీకందరికీ మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క అతి శ్రేష్టమైన దివ్యమైన నామములు మీకు శుభములు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మను, మీ కుటుంబాలను, మీ యొక్క చేతి వృత్తులను, వ్యాపారములను, ఉద్యోగములను ఆశీర్వదించాలని, దేవుడు ఇంకా ఉన్నతమైనటువంటి ఆ స్థాయిలోనికి మీ కుటుంబాలను తీసుకొని వెళ్ళాలని ప్రభువు సన్నిధిలో మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. అదేవిధముగా ఈ యొక్క ప్రోగ్రాం మీకందరికీ ఎంతో దీవెనకరముగా, ఆరోగ్యకరముగాను, ఆశీర్వాదకరముగా ఉన్నదని మిమ్మల్ని బట్టి సంతోషిస్తూ ప్రభువును స్తుతిస్తూ ఉన్నా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో ప్రత్యేకముగా ఈ యొక్క సియోను జీవము గల క్రీస్తు సువార్త పరిచర్య యొక్క ఫౌండర్ అయినటువంటి డాక్టర్ యేసు పదం గారికి, వారి కుటుంబానికి మరొకసారి ప్రత్యేకమైన శుభములు తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తుతి కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క గ్రంథముల నుంచి ఒక వాక్య భాగమును చదువుకొని అటు వాక్య భాగమును ధ్యానించుకుందాం. చూడండి, మనందరికీ పరిచయమైనటువంటి లేఖన భాగము మత్తయి సువార్త 21వ అధ్యాయము. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. మత్తయి సువార్త 21వ అధ్యాయము మొదటి భాగము నుంచి మనము చదువుకుందాం. మీ యొద్ద పరిశుద్ధ గ్రంథం ఉన్నట్లయితే మీరు కూడా అట్టి పరిశుద్ధ గ్రంథమును తెరచి దేవుని యొక్క వాక్యమును చదవలసిందిగా ప్రభు పేరట తెలియపరుస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులతో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితో నున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనా మీతో ఏమైనను ఆనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరినట్లు ఇది జరిగెను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశు పిల్లైన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి అరునది. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. జన సమూహములోను అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరచిరి. కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరచరి. జన సమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచునిన వారును వెనుక వచ్చుచునిన వారును, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడిన గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, కృపగలన మా ప్రభువా, సర్వోన్నతుడానికి స్తుతులు చెల్లిస్తున్నా. తండ్రి దేవా, ఈ సమయంలో చదివిన వాక్య భాగాన్ని బట్టి స్తుతిస్తున్నా. అట్టి వాక్య భాగం ద్వారా తండ్రి కూడి వచ్చిన మా అందరితో ప్రభువా మీరు మాట్లాడడం దేవుడు అని ప్రార్థన చేస్తున్నాడు. అయా, వచ్చిన ప్రతి వారిని కూడా మీరు దర్శించండి, దీవించండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది పిల్లారా,
దేవుని యొక్క గ్రంథముల నుంచి మనం చదివినటువంటి వాక్య భాగమును మనం ధ్యానించుకుందాం. చూడండి, యేసుక్రీస్తు వారట ఆయన యెరూషలేమునకు సమీపించినప్పుడు తన యొక్క శిష్యులిద్దరిని పిలిచి ఆయన అంటున్నాడు కదా, ఒలీవల చెట్ల కొండ ఎదురున్నటువంటి బేత్పగే అనబడే గ్రామమునకు మీరు వెళ్ళి అక్కడ కట్టబడినటువంటి గాడిద పిల్లయు మీకు కనబడుతూ ఉంటవి, వాటిని విప్పుకొని నా యొద్దకు తోలుకొని రండి అని ప్రభువారి చెప్పినట్లుగా మనము చదువుతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి పిల్లారా, యేసుక్రీస్తు వారు యెరూషలేమునకు రాకమునుపు ఆయన ఆ చుట్టుపక్కల ప్రాంతములన్నీ కూడా కాలినడకన వెళ్ళి పరిచర్య చేసి ఎంతో ప్రయాసపడి యెరూషలేమునకు వస్తున్న ఆ సందర్భములో యెరూషలేమునకు వచ్చినప్పుడు మాత్రమే ప్రత్యేకముగా యేసుక్రీస్తు వారికి ఎంతో గొప్ప ఘనత కలిగినట్లుగా దేవుని యొక్క వాక్యముల మనం చూస్తూ ఉన్నాం. అని అంటున్నాడు కదా, ఇదిగో మరి ఆ యొక్క గ్రామమునకు మీరు వెళ్ళి ఇద్దరు శిష్యులుగా వెళ్ళి అక్కడ కట్టబడినటువంటి ఒక గాడిద పిల్లయి మీకు కనబడుతూ ఉంటాయి, వాటి కట్లు విప్పి మీరు నా యొద్దకు తోలుకొని రండి. మార్గములో ఎవరైనా మిమ్మల్ని ఏదైనా అడిగినట్లయితే అదే ప్రభువునకు కావలిస్తున్నదని మీరు చెప్పుడి అని ప్రభు వారిని పంపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఎప్పుడు కూడా ప్రతి విషయంలో మనం చెప్పుకుంటూ ఉంటాం. యేసుక్రీస్తు వారి యొక్క జననము కావచ్చు, ఆయన జీవించిన విధానము కావచ్చు, ఆయన మరణ పునరుద్ధానములు కావచ్చు, సమస్తము కూడా అవి యాదృచ్ఛికముగా జరిగినవి కాదు కానీ ప్రభు స్వయముగా తనంతటగా తానే వచ్చి చేసిన కాదు కానీ అవన్నిటిని గురించి కూడా ప్రారంభం నుంచి అనగా ఆది కాండం మొదలుకొని మలాకి గ్రంథం వరకు ఇదిగో భక్తులు అనేకులు కూడా అక్కడ ప్రవచించినట్లుగా అనగా లేఖనములు ఘోషిస్తున్నట్లుగా ఆ లేఖనముల యొక్క నెరవేర్పే యేసుక్రీస్తు వారి యొక్క జీవితంలో సమస్తము జరిగినట్లుగా మనము ఎరిగొన్న వారమే. కాబట్టి ఆయన యొక్క జననం మరణం మాత్రమే కాదు కానీ ఆయన యొక్క పునరుద్ధానం మాత్రమే కాదు కానీ చూడండి, ఇక్కడ ప్రభువారు వచ్చి ఆ యెరూషలేమునకు వచ్చినప్పుడు ఎలాగైతే ఆయనకి అక్కడ ఘనత కలిగిందో, ఊరేగింపుగా ఆయన తీసుకొని వెళుతూ ఉన్నారో, హోసానా జయమని చెప్పుచున్నారో, ఆయన గాడిద ఎక్కటము, ఇదిగో ఇవన్నీ కూడా అవి కూడా ప్రవచనముల యొక్క నెరవేర్పేనని దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే చూడండి, జకరియా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం చదివినట్లయితే, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదయు భారవాహిక పశుపిల్లైన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారుతో చెప్పుడనబడే మాట ఇక్కడ జకరియా గ్రంథములో ఉన్నటువంటి ప్రవచనముగా మనము గమనిస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ విషయాన్ని గురించి సువార్తలలో ప్రత్యేకముగా మత్తయి సువార్తలోను అట్లాగే లూకా సువార్తలోను అదేవిధముగా యోహాను సువార్త 12వ అధ్యాయములో కూడా ఈ విషయాన్ని గురించి ప్రస్తావించబడినట్లుగా దేవుని యొక్క వాక్యములు మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి పిల్లారా, దేవుని యొక్క వాక్యం మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు వారు యెరూషలేము చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ ప్రాంతములన్నిట్లో కూడా ఆయన ఎంతో ప్రయాసపడి సువార్తను ప్రకటించి అనేకులను బాగు చేసి అనేకులను వెలిగించి వారి జీవితంలో గొప్ప ఆశీర్వాదకరముగా ఉండి ఎప్పుడైతే యెరూషలేమునకు వచ్చున్నాడో ఆ యెరూషలేములోనికి ఆయనకు ఘనమైన స్వాగతం కలిగినట్లుగా మనం గమనిస్తూ ఉండవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఇక్కడ అన్నాడు కదా ఆయన, ఇదిగో మీరు వెళ్ళి ఆ గాడిద పిల్లను విప్పుకొని నా యొద్దకు తోలుకొని రండి అని చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అనగా చూడండి, అంతవరకు కూడా ఆ యొక్క గాడిదయో లేక గాడిద పిల్లయో అంతకు మునుపు ఏ బరువులు కూడా మోయనట్లుగా మనం ఇక్కడ వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. గాడిద అనగా సహజముగా మనం చిన్న చూపు చూస్తూ ఉంటాం. గాడిద అనగా నవ్వుతూ ఉంటాం. గాడిదను చూస్తే అసహించుకుంటూ ఉంటాం. గాడిద అనబడ మాటతో ఎవరైనా పోల్చినట్లయితే వారంతగానో కోపగిస్తున్నట్లుగా మనము గమనిస్తూ ఉంటాం. గాడిద అనగా అది బరువులు మోసేదిగా ఉంటూ ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరో పూర్వపు సామెత మనం గమనించినట్లయితే ఏనుగంతటి మరి ఆ యొక్క భారవాహికమైనటువంటి
ఆ యొక్క జంతువును సైతం కూడా అది మోయగలదు అని గాడిదను గురించి ప్రస్తావిస్తూ ఉంటుంటారు. గాడిద ఎంతో బరువులు మోయటానికి ఆ దినములలో అనగా పూర్వపు దినములలో మరి ప్రయాణం చేయడానికి ఒక వాహనముగా అది ఉపయోగపడుతున్నదని మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి పిల్లారా, ఆ యొక్క గాడిద అయితే ఎంతో భారము మోసేదిగా ఉంటుంది. ఎప్పుడైతే మరి పనికిరానిది అనుకుంటూ ఉన్నామో ఆ పనికిరానిదైనటువంటి ఆ గాడిద మీదకి ఎప్పుడైతే అనగా ఆ గాడిద పిల్ల మీదకి యేసు ప్రభువారు ఎక్కి ఉన్నారో అప్పుడు ఆ గాడిదకి ఎంతో ఘనత వచ్చినట్లుగా ఆయన యెరూషలేము యొక్క వీధుల్లోకి వస్తూ ఉంటుంటే మరి అనేక మంది ప్రజలట దారి పొడుగున కూడా ఆ యొక్క వస్త్రంలో పరచి మరి ఖర్జూరపు మట్టలు తీసుకొని వచ్చి హోసానా జయమని పలికినట్లుగా ఆ గాడిద మీదకి ప్రభు ఎక్కినప్పుడు ఇదిగో ప్రభుతో పాటుగా ఆ ఘనత గాడిదకు కూడా వచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యం మనం చూస్తున్నాం. కాబట్టి ఆ యొక్క గాడిద యొక్క స్థానంలో మనం ఉండవలసిన వారమని, మనం కూడా ప్రభువును మోయవలసిన వారమని, మోయటం అనగా ఇదిగో అక్షరార్థముగా ప్రభు యొక్క మరి సిలువను కాదు, లేక ప్రభువును పోలినటువంటి విగ్రహము కాదు, కానీ యేసుక్రీస్తు వారు మన మీద పెట్టినటువంటి ఆ యొక్క భారమును మనం భరించవలసిన వారమై ఉన్నాం. యేసుక్రీస్తు వారిని మనకు హృదయములలో కలిగి లేక మన జీవితములలో కలిగి ఆయన కొరకు మనము ఈ లోకములో అనేకటువంటి శ్రమలు, నిందలు, హింసలు, శోధనలు, వ్యాధులు, ఇబ్బందులు, సమస్యలు, మరి కన్నీరు, దుఃఖము, వేదన ఇవన్నీ కూడా మనం ఏమైతే పొందుకుంటున్నామో అవన్నీ కూడా ప్రభు కొరకు మనం వాటిని భరించవలస్తున్నదని, ఎవరైతే ఆ రీతిగా ప్రభు కొరకు వాటిని భరిస్తుంటారో వారు ప్రభును మోసిన వారని లేక ప్రభువును భరించిన వారని, ఆ యొక్క ప్రభు కొరకు ఎవరైతే ఆ శ్రమలో భరిస్తుంటారో ఇదిగో ప్రభుకు వచ్చినటువంటి ఆ ఘనత మరి ప్రభు కొరకు ఆ శ్రమలో భరించిన వారు సైతం కూడా వారు కూడా ఘనపరచబడతా ఉంటారని దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తుంది. అందుకే యేసయ్య అన్నాడు కదా, ఇదిగో నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచెదను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, ఆ యొక్క గాడిద మీదకి ప్రభు ఎక్కినప్పుడు మనం గమనించినట్లయితే అది ఎప్పటి మాట కాదు, కానీ కేవలము యేసుక్రీస్తు వారు మరి ఆయన స్వయముగా ఆ గాడిద మీదకి ఎక్కడం కాదు, కానీ జకరియా గ్రంథములు అటువంటి ప్రవచన యొక్క నెరవేర్పుగా ఆ యొక్క మరి గాడిద పిల్ల మీదకి ప్రభు ఎక్కినట్లుగా మనం చూస్తున్నాం. దానికంటే ముందుగా చూడండి దయచేసి పరిశుద్ధ గ్రంథముల నుంచి ఆది కాండము 49వ అధ్యాయము 11వ వచనం మనం చదివినట్లయితే ఈ యొక్క 49వ అధ్యాయములో మరి ఇశ్రాయేలు యొక్క గోత్రములు అనబడే వారందరూ కూడా ఒక్కొక్క గోత్రను గురించి తెలియపరుస్తూ ప్రభు వారిని గురించి మరి ఆ దీవెనలు పలుకుచుండగా ఈ యొక్క 49వ అధ్యాయము ఆది కాండము 11వ వచనములో దేవుని యొక్క వాక్యం మనం గమనించినట్లయితే ఇక్కడ అన్నాడు కదా, ద్రాక్షావల్లికి తన గాడిదను, ఉత్తమ ద్రాక్షావల్లికి తమ గాడిద పిల్లను కట్టి ద్రాక్షరసములో తన బట్టలను, ద్రాక్షల రక్తములో తన వస్త్రమును ఉదుకును అని దేవుని యొక్క వాక్యములు మనం చూస్తున్నాం. అనగా యొక్క వాక్యం మనం గమనించినట్లయితే యూదాను గురించి మనం చూస్తున్నాం. మరి ఇశ్రాయేలులలో ఉన్నటువంటి 12 గోత్రముల గురించి ఆయన వివరిస్తూ ఒక్కొక్క గోత్రం యొక్క ఆశీర్వాదం గురించి తెలియపరుస్తూ యూదా అనబడే గోత్ర విషయంలో ఈ యొక్క మాటను దేవుడు ప్రస్తావిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చూడండి, ఇక్కడ అన్నాడు కదా, ద్రాక్షావల్లికి తన గాడిదను, ఉత్తమ ద్రాక్షావల్లికి తన గాడిద పిల్లను కట్టి అని చెప్పిన ప్రకారముగా మరి ఆ ద్రాక్షావల్లి ఎవరంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారై ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయం మనం చదివినట్లయితే ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నారు కదా, నేను నిజమైన ద్రాక్షావల్లిని అంటూ ఉన్నాడు. నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలు తీసివేయను అంటా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదేవిధముగా 5వ వచనం మనం చదివినట్లయితే ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు అని ప్రభు ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి చూడండి, ఇక్కడ అన్నాడు కదా, మనం గమనించినట్లయితే ద్రాక్షావల్లికి తన గాడిదను, ఉత్తమ ద్రాక్షావల్లికి తన గాడిద పిల్లను కట్టి అంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇప్పుడు ఆ యొక్క ద్రాక్షావల్లి లేక ఉత్తమ ద్రాక్షావల్లి ఎవరంటే మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారై ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి
ఆయనలో మనం నిలిచి ఉంటేనే ఆ ద్రాక్షావల్లికి ఎలాగైతే అది తీగలు కలిగి ఉంటుందో ఆ తీగలట ఆ ద్రాక్షావళితో ఉన్నప్పుడు మాత్రమే ఫలిస్తూ ఉంటాయి. కాబట్టి మనము ఫలించాలంటే ఉత్తమ ద్రాక్షావళియగు యేసయ్యతో మనము అంటు కట్టుబడి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన కొరకు మన యొక్క కట్లు తెంచబడాలి, మన యొక్క కట్లు విప్పబడాలి. ఇదిగో మనం ఆ ప్రభు యొక్క పని భారమును లేక ప్రభు యొక్క పని అనబడే భారమును లేక ప్రభు కొరకు మనము వచ్చినటువంటి ప్రతి ఒక్క శ్రమ, శోధన, నింద ఇవన్నీ కూడా భరించినట్లయితే మనము కూడా ఆ గాడిద యొక్క స్థానంలోనికి వస్తూ ఉంటామని దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తుంది. చూడండి పిల్లారా, మరి ఆ గాడిద ప్రభువును మోయటం వలన అంత ఘనత వచ్చినప్పుడు మనం కూడా ప్రభువును కలిగి ఉండటం వలన లేక ప్రభువును ఆయన పని భారము కలిగి ఉండటం వలన మనకను కూడా అంతకంటే ఎక్కువ ఘనత వస్తూ ఉంటుందని దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, మరి గాడిద అయితే మనం తక్కువగా చూస్తుంటున్నాం, కానీ ఇక్కడ గాడిద తన యొక్క స్వభావాన్ని గురించి తెలియపరుస్తూ ఉంటుందని ఒక విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నా. గాడిద అంటుందంట, మనం గమనించినట్లయితే ఐ కెన్ రన్ ఎట్ స్పీడ్ ఓవర్ 30 km/h. అనగా ఆ గాడిద అంటుంది కదా, ఇదిగో గంటకు 30 కిలోమీటర్ల వేగంతో నేను పరిగెత్తగలను అంటుంది. ఐ కెన్ సర్వైవ్ ఇన్ ద హార్షెస్ట్ క్లైమేట్స్ అంటుంది. అనగా ఎంతో తీవ్రమైనటువంటి ఉగ్రత కలిగినటువంటి లేక వ్యతిరేకమైన పరిస్థితుల్లో సైతము కూడా నేను జీవించగలను అని తెలియపరుస్తూ ఉంది. అలాగే అంటుంది కదా, ఐ విల్ నాట్ రన్ ఫ్రమ్ డేంజర్ బట్ విల్ కంఫర్ట్ ఇట్. అనగా అపాయకరమైన పరిస్థితుల నుంచి నేను పారిపోను, కానీ దాన్ని నాకు అనుకూలముగా మార్చుకుంటాను అని ఆ గాడిద తెలియపరుస్తుంది. అలాగే ఐ కెన్ లివ్ 4 days వితౌట్ వాటర్ అండ్ ఈట్ ద బేరెస్ట్ డిజర్ట్ స్క్రబ్ అంటాము. అనగా చూడండి, ఇక్కడ మనం గమనించినట్టు గాడిద అంటుందట, ఇదిగో నేను నీళ్ళు లేకపోయినప్పటికీ లేక ఆహారం లేకపోయినప్పటికీ 4 దినములను సరే జీవించగలను. అంత మాత్రమే కాదు, ఎంతో తీవ్రమైనటువంటి ఎండ కలిగినటువంటి ఎడారుల సైతం కూడా నేను నీళ్ళు లేకుండా జీవించగలను, ఆహారం లేకుండా జీవించగలను తెలియపరుస్తాను. అట్లాగే అంటుంది కదా, ఇఫ్ యూ ట్రీట్ మీ కైండ్లీ ఐ విల్ బీ యువర్ మోస్ట్ ఫెయిత్ఫుల్ ఫ్రెండ్ అంటా ఉంది. అనగా మీరు కనుక నాతో సాత్వికముతో ప్రవర్తించినట్లయితే నేను మీకు ఒక నమ్మకమైన స్నేహితుడిగా ఉంటాను అని తెలియపరుస్తావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చూడండి పిల్లారా, దాని యొక్క స్వభావం మనం గమనించినట్లయితే మనము అసహించుకుంటూ ఉంటాము, కానీ దాన్ని గమనించినప్పుడు దాని వలన ఎన్నో ఉపయోగములు ఉన్నాయని, ఎన్నో ప్రయోజనములు ఉన్నాయని మనము గమనించవలస్తున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక వ్యక్తి అన్నాడు కదా, ఎ డాంకీ ఈజ్ ఏ వెరీ యూస్ఫుల్ బీస్ట్ ఆఫ్ బర్డెన్ అంటూ ఉన్నాడు. అనగా ఇదిగో భారము భరించడానికి లేక బరువులు మోయటానికి గాడిద అనేది చాలా ఉపయోగకరమైనటువంటి జంతువట. ఇంకా మనం గమనించినట్లయితే మరి అనేకులు ఆ యొక్క గాడిదను అనర్థం చేసుకుంటారు, కానీ దానిని ఉపయోగించలేకపోతా ఉన్నారని కూడా మరి తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి చూడండి పిల్లారా, దేవుని యొక్క వాక్యం మనం గమనించినట్లయితే ఆ యొక్క మరి గాడిద ఎలాగైతే ప్రభువును మోయటం వలన అది ఘనత పొందిందో మనము కూడా ఘనపరచబడతా ఉంటాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క వాక్యం మనం గమనించినట్లయితే మరి మనము ప్రభువును తెలుసుకున్నాము, ఆయనతో రక్షించబడి ఉన్నాము, ఆయన బోధ వింటూ ఉన్నాము, ఆయన మనతో మాట్లాడుచున్నాడు. మనమైతే ప్రభు యొక్క పని విషయములో లేక ప్రభు యొక్క సన్నిధిలో ఆయన కొరకు ఏదైనా సరే భరించగలిగే వారు మనం జీవిస్తున్నామంటే అనేక సార్లు మనం కలిగినటువంటి ఆ సమస్యలను బట్టి లేక మనం ఏమైతే శోధన కలిగి ఉంటున్నామో, వ్యాధులు కలిగి ఉంటున్నామో, చితికిపోయిన పరిస్థితిని కలిగి ఉంటున్నామో, దేన స్థితిలో ఉంటున్నామో, అనేక సార్లు ఆ స్థితిని బట్టి లేక ఆ శ్రమలను బట్టి ఆ శోధనలను బట్టి ఎన్నోసార్లు మనము దేవుని దూషించే ఉండి ఉంటాము. దేవుణ్ణి భరించవరక పరిస్థితి అలాగుండదు. ఎన్ని వచ్చినప్పటికీ కూడా నా దేవుని కొరకు నేను భరిస్తూ ఉంటాను, నా దేవుని కొరకు సహిస్తూ ఉంటాను, నా దేవుని కొరకు నేను జీవిస్తూ ఉంటాను అని పలికినట్లయితే
మనము కూడా ఆ గాడిద వలె ఘనత పొందుకుంటామని ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి చూడండి పిల్లారా, అది ఎలాగైతే అంత మునుపు ఏ బరువు మోయకుండా కేవలం ప్రభు యొక్క పని కొరకు అది సిద్ధముగా ఉంటున్నదో, ఆ గాడిద పిల్ల మీదకి ప్రభు ఎక్కున్నాడు. మనము కూడా తగ్గింపు స్వభావం కలిగి ఇదిగో చిన్న పిల్లవాడి యొక్క స్వభావం కలిగి ఉంటేనే కానీ దేవుని యొక్క రాజ్యమునకు మీరు వారసులు కానేరని ప్రభు చెప్పిన ప్రకారముగా అలాంటి స్వభావం మనకు కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే యోహాను సువార్త 12వ అధ్యాయములో మనము చూసినట్లయితే అనంట ఇక్కడ వాక్యం సెలవిస్తుంది కదా, 9వ వచనం చదివినట్లయితే, కాబట్టి యూదులలో సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకొని యేసును చూచుటకు మాత్రమే గాక మృతుల నుండి ఆయన లేపిన లాజరును కూడా చూడవచ్చిరి. అతనిని బట్టి యూదులలో అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసం వచ్చిరు గనుక ప్రధాన యాజకులు లాజరును కూడా చంపన ఆలోచన చేసిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరునాడు ఆ పండుగకు వచ్చిన బహుజన సమూహము యేసు యెరూషలేమునకు వచ్చుచున్నాడని విని ఖర్జూరపు మంటలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనపోయి, జయము ప్రభు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక అని కేకలు వేసిరి. చూడండి, ఇక్కడ సియోను కుమారి అని తెలియపరుస్తూ ఉన్నాడు. ఆయన యెరూషలేమునకు వచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెరూషలేము అనగా దేవుని యొక్క మందిరము మాత్రమే కాదు కానీ దేవుని యొక్క రాజ్యమునకు సాదృశ్యముగా కనబడుచు ఉన్నది. ఆ యెరూషలేము మరి లోకమందంతటా కూడా యెరూషలేము యొక్క చుట్టుపక్కల ప్రాంతంలోకి ప్రభు వెళ్ళి అనేకమైనటువంటి మరి నిందలు ఎదుర్కొన్నాడు. ఆయన విమర్శలు ఎదుర్కొని ఉన్నాడు, అనేక సమస్యలు ఎదుర్కొని ఉన్నాడు. కానీ ఎప్పుడైతే యెరూషలేమునకు వచ్చున్నాడో ఆయనకి గొప్ప ఘనత కలిగినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. అనగా ఆ యెరూషలేము అనేది దేవుని యొక్క రాజ్యమునకు సాదృశ్యముగా ఉన్నది. ఈ భూమి మీద ఈ లోకములో అనేకులు ప్రభువును అప్పుడు మాత్రమే కాదు, అప్పుడు అక్షరార్థముగా సిలువేస్తున్నారు. ఇప్పుడైతే అనేక మంది విమర్శల ద్వారా, మాటల ద్వారా ప్రభువును దూషిస్తూ ఉన్నారు, ప్రభువును హేళన చేస్తూ ఉన్నారు. ఇదిగో యెరూషలేములో అనగా దేవుని యొక్క రాజ్యములో ప్రభు గొప్ప ఘనత కలిగి ఉన్నాడు. ఆ ఘనత కలిగిన ఆ యొక్క స్థలములోనికి నిన్ను నన్ను కూడా మన ప్రభు ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఇక్కడ మాత్రమే కాదు కానీ, ఈ భూమి మీద మాత్రమే కాదు కానీ, ఇదిగో ఆ యొక్క పరలోక రాజ్యములో మనమందరమట మనము కూడా ఆ యొక్క ఖర్జూర మంటల చేత పట్టుకొని హోసన జయమని మనం అక్కడ పరిశుద్ధుడు పరిశుద్ధుడని మనము దేవుని స్తుతిస్తూ ఉంటామనే విషయాన్ని దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చిన్న పిల్లారా, ఈ భూమి మీద మనము కూడా అనేకలాంటి శ్రమలు ఎదుర్కొనవచ్చును. కానీ మనమందరం కలిసి ఒక దినమున మన ప్రభువును మనమందరం కూడా ఘనపరచబోతూ ఉన్నాము. ఆ దేవాది దేవుని మనము ఎదుర్కోబోతూ ఉన్నాము. ఆ దేవాది దేవుని మనం చూడబోతున్నాము. ఆయన సముఖములో మనం ఉండబోతున్నాము. అక్కడ మన ప్రభువును మనమందరము కలిసి ఆరాధించబోతూ ఉన్నాము అనేక సత్యాన్ని దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తుంది. అందుకే దానికి గుర్తుగా మనం గమనించినట్లయితే చూడండి, ప్రకటన గ్రంథముల నుంచి 7వ అధ్యాయము మనం చదివినట్లయితే 9వ వచనంలో అక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది కదా. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం చూసినట్లయితే, అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనముల నుండి, ప్రతి వంశముల నుండి, ప్రజల నుండి, ఆయా భాషల మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడును. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారే ఖర్జూరపు మంటలను చేత పట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రె పిల్ల ఎదుటను నిలువబడి సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రె పిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి పిల్లారా చూడండి, ఇక్కడ ఎవరైతే పరిశుద్ధులుగా ఉంటున్నారో ఆ పరిశుద్ధులుగా మాత్రమే అక్కడ స్థానం ఉంటుంది. ఇక్కడైతే ప్రతి వారు కూడా వేషధరణ కలిగిన వారు కావచ్చు, అపరిశుద్ధులు కావచ్చు, లేకపోతే రాజకీయ మరి లాభం కొరకు కావచ్చు, ఇదిగో స్వార్థం కొరకు కావచ్చు, మరి ప్రభువును స్తుతించవచ్చునేమో. కొందరైతే పెదవుల ద్వారా మాత్రమే స్తుతిస్తూ ఉంటారు. అక్కడైతే కేవలము పరిశుద్ధులు మాత్రమే, క్రీస్తు రక్తంలో తమ యొక్క వస్త్రములు ఉదుకుకునే వారు మాత్రమే.
దేవునికి స్తోత్రం కలుగును గాక. వారు మాత్రమే అక్కడ ప్రభువుని స్తుతిస్తూ ఉంటుంటారు. ఆ యొక్క అనుభవం మనకు కావాలంటే, అట్టి స్థితి మనకి కావాలంటే, ఇది ఇక్కడ మనం ప్రభువుని స్తుతించడం మాత్రమే కాదు, కానీ ఇక్కడ కూడా మనం పవిత్రతను కలిగి ఉంటూ, ఇదిగో ప్రభు యొక్క రాజ్యమును వెదుగుతూ, ప్రభు వల్ల మనం జీవిస్తూ, దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ, అటు వాక్యానుసరమైన జీవితము జీవిస్తూ మనం ప్రభువుని సేవించాలని దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఎక్కడైతే అనేకులు కూడా వస్తుంటారు, కానీ యెరూషలేము అనబడే దేవుని యొక్క మందిరంలోనికి అనేకులు వస్తుంటుంటారు, కానీ ఇదిగో అక్కడైతే అనగా పరలోక రాజ్యములనైతే కేవలము పరిశుద్ధులకు మాత్రమే అక్కడ చోటు ఉంటుంది. పరిశుద్ధులు మాత్రమే అక్కడ ప్రభువుని స్తుతిస్తూ ఉంటుంటారు. ఇదిగో అపరిశుద్ధులమైన వారికి దేవుని యొక్క రాజ్యమున స్థానం లేదు. కాబట్టి అట్టి స్థితి నాకు కల్పించు ప్రభువా, అట్టి అనుభవం నాకు కావాలి ప్రభువా, అట్టి స్థితి నాకు కావాలి ప్రభువా. ఇది ఇక్కడ పరిశుద్ధులుగా జీవించాలి తండ్రి, నీతిమంతులుగా జీవించాలి ప్రభువా, అట్టి అనుభవం నాకు దయచేయ తండ్రి అని మనం దేవుని సందులో ప్రార్థన చేద్దాం. ప్రార్థన పూర్వకంగా దేవుని రాజ్యం కొరకు సిద్ధపడదామని ప్రభు పేరట తెలియపరుస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం. హల్లెలూయా. అంతవరకు కూడా పిల్లారా, ఇదిగో ఆ గాడిద వలె మనము కూడా ప్రభు యొక్క పని భారము కలిగి ఉందాము, ప్రభు యొక్క పని చేద్దాము, ప్రభుని సేవిస్తూ ఉందాము. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినప్పటికీ కూడా ఇదిగో ప్రభు కొరకు వాటిని భరిద్దామని ఈ సమయంలో ప్రభు పేరట దైవజనునిగా మీకు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుని కృప మనందరికి తోడుగా ఉండి అంతవరకు కూడా దేవుడు మనందరూ కూడా నడిపించి తనకు రాజ్యానికి వారసులుగా చేయనుగాక. ఆమేన్. అట్టి కృప యేసయ్య మనందరికీ అనుగ్రహించునుగాక. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడిట్టి మాటలు దీవించి మనందరిని ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేద్దాం. కృపగలన మా తండ్రి, పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, జీవాధిపతి, దయాళుడా, నీకే స్తుతులు చెల్లిస్తూ ఉన్నా తండ్రి. ఎంతవరకు నాయన ఇదిగో మా ప్రభు అందరైతే నీ మాటలు విని ఉన్నారు, అటు వారందరూ మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభువా, మీ మెండైన దీవెనలతో ప్రభువా, మెండైన ఆశీర్వాదములతో మా ప్రభువా వారిని నింపమని ప్రార్థన చేస్తున్నాము నాయన. ఎవరైతే ఎటువంటి సమస్యతో ఇదిగో ప్రభువా నిందలతో, ఇబ్బందితో, కన్నీటితో, దుఃఖముతో, వేదనతో, వ్యాధులతో ప్రభువా నీ సన్నిధికి వచ్చున్నారో, నీ మాటలు వినుచున్నారో, ఈ మాటల చేత వారి జీవితంలో గొప్ప ఆదరణ, నెమ్మదిని, ఆశీర్వాదమును, ఆరోగ్యమును, సంతోషమును, సమాధానమును, రక్షణ పుట్టించు ప్రార్థన చేస్తాను. యేసయ్య మీ నిత్య రాజ్యానికి వారసులుగా చేయండి. మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.